గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు ఏపీ ప్రభుత్వంతో మున్సిపల్ కార్మిక సంఘాల చర్చలు. డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదన్న కార్మిక సంఘాల నేతలు. నేటి నుంచి ఏపీలో ఆరోగ్య సురక్ష రెండో దశ. గ్రామాలు పట్టణాల ఉచిత వైద్య శిబిరాలు. ఫార్మాసిటీ మెట్రో రద్దు చేయడం లేదు. రేవంత్ రెడ్డి చిట్ చాట్. తెలంగాణలో మరో 2 రోజులు పెరగనున్న చలి తీవ్రత. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ. భారీ భూ ప్రకంపనలతో వణికిపోయిన జపాన్. రష్యా ఉత్తర కొరియాకు సునామీ వార్నింగ్. పాకిస్తాన్ భవల్పూర్ మసీద్ వద్ద బాంబు దాడి. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ మృతి చెందినట్లు కథనాలు. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జపాన్ భూకంపం ప్రమాదం నుంచి తప్పించుకున్నారు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్. న్యూ ఇయర్ వేడుకల కోసం జూనియర్ ఎన్టీఆర్ జపాన్ వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. తిరిగి ఇండియాకు వస్తున్న సమయంలో జపాన్లో భారీ భూకంపం సంభవించింది. ఈ విషయం తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ షాక్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. జపాన్లో భూకంపం గురించి తెలిసి షాక్కు గురయ్యానని, అక్కడ ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జపాన్ భూకంపం ప్రమాదం నుంచి తప్పించుకున్నారు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్. న్యూ ఇయర్ వేడుకల కోసం జూనియర్ ఎన్టీఆర్ జపాన్ వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. తిరిగి ఇండియాకు వస్తున్న సమయంలో జపాన్లో భారీ భూకంపం సంభవించింది. ఈ విషయం తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ షాక్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. జపాన్లో భూకంపం గురించి తెలిసి షాక్ గురయ్యానని, అక్కడ ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జపాన్ భూకంపం ప్రమాదం నుంచి తప్పించుకున్నారు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్. న్యూ ఇయర్ వేడుకల కోసం జూనియర్ ఎన్టీఆర్ జపాన్ వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. తిరిగి ఇండియాకు వస్తున్న సమయంలో జపాన్లో భారీ భూకంపం సంభవించింది. ఈ విషయం తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ షాక్ గురయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. జపాన్లో భూకంపం గురించి తెలిసి షాక్ గురయ్యానని, అక్కడ ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గంగాధర్ ఫోన్ లైన్లో అందిస్తారు. గంగాధర్, చెప్పండి, జపాన్ భూకంపం ప్రమాదం నుంచి తప్పించుకున్నారు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోనీ, జపాన్ లో న్యూ ఇయర్ మొదటి రోజే భారీ భూకంపం సంభవించింది. ఉత్తర మధ్య జపాన్ లో సోమవారం 7.6 తీవ్రతగా రిక్టర్ స్కేల్ పైన అక్కడ భూకంపం నమోదైంది. భారీ ప్రకంపనలతో అక్కడ సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే సెలబ్రిటీలు న్యూ ఇయర్ వేడుక కోసం విదేశాలకు వెళ్తుండడం ఈ మధ్య పరిపాటిగా మారింది. ఇదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ఫ్యామిలీతో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి జపాన్ కు వెళ్లారు. అయితే అక్కడ వారం రోజుల పాటు జూనియర్ ఎన్టీఆర్ అక్కడే ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది అభిమానులు జపాన్ లో భూకంపం రావడంతో తమ అభిమాన హీరో ఎలా ఉన్నాడు ఏంటని ఆందోళన చెందారు. సోషల్ మీడియా వేదిక కూడా కొంతమంది ట్వీట్లు చేశారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉన్నారు ఏంటి దాని మీద. ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అప్పటికే, అంటే భూకంపం రాకముందే ఆయన అక్కడి నుంచి బయలుదేరిపోయారు. జపాన్ నుంచి ఇండియాకి బయలుదేరిపోయారు. నిన్న అర్ధరాత్రి ఆయన ఇండియాకు చేరుకున్న తర్వాత ఆయన ట్విట్టర్ వేదికగా తాను క్షేమంగా ఉన్నట్టు అందరికీ సమాచారం అందించారు. ఇక నూతన సంవత్సరం సందర్భంగా ఆయన జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా సినిమా నుంచి గ్లిమ్స్ కూడా ఎప్పుడు రాబోతున్నాయో దాని మీద అప్డేట్ కూడా ఇచ్చారు సినిమా టీం. ఈ నెల 8వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా గ్లిమ్స్ ను రిలీజ్ చేస్తున్నట్టు మనకు టీం ఇప్పటికే న్యూ ఇయర్ సందర్భంగా ఒక అప్డేట్ అయితే మనకు అందించింది. ఇక నందమూరి కళ్యాణ్ రామ్ ఈ దేవరా సినిమాను నిర్మిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల డెవిల్ సినిమాలో ఆయన నటించారు. ఆ డెవిల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఎక్కువ ఈ దేవరాని ఆయన ప్రమోట్ చేశారు. దేవరా సినిమా అసలు అత్యద్భుతంగా ఉండబోతుంది, ఇప్పటి వరకు ఒక చూడని సినిమాను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చూడబోతున్నారంటూ ఆయన నందమూరి కళ్యాణ్ రామ్ ఎంతో ఆసక్తి రేకెత్తించేలా ఆయన ప్రమోషన్స్ కూడా చేశారు. దీంతో ఇప్పటికే దేవరా సినిమా మీద చాలా అభిమానుల అంచనాలు అనేవి పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అసలు ఆయనకు సంబంధించిన ప్రతి వార్త ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఇప్పుడు జపాన్ భూకంపం సంబంధించిన వార్త కూడా ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల ఆందోళన ఎత్తించింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడికి ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత ఆయన ట్వీట్ చేయడం, తాను ఇండియాకి సేఫ్ గా చేరుకున్నానని చెప్పడం ఇప్పుడు అభిమానులు కొంత ఊరటనిచ్చిందని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ గంగాధర్. ఏపీలో ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడి ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం జగనన్న ఆరోగ్య సంరక్ష 2వ దశ అమలుకు వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమైంది. నేటి నుంచి గ్రామాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా వారానికి 2 రోజుల చొప్పున మంగళ శుక్రవారాల్లో జేఏఎస్ను నిర్వహిస్తారు. పట్టణాలు, నగరాల్లో 2వ దశ కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభం కానుంది. తొలి దశలో భాగంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో 50 రోజుల పాటు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైద్య శిబిరాలను విజయవంతంగా నిర్వహించారు. సొంత ఊళ్ళలోనే 60 లక్షల మంది ప్రజలకు ప్రభుత్వం ఉచిత వైద్యం సేవలు అందించింది.
ఏపీలో ప్రతి కుటుంబం ప్రతి పౌరుడి ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ అమలుకు వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమైంది. నేటి నుంచి గ్రామాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా వారానికి 2 రోజుల చొప్పున మంగళ శుక్రవారాల్లో జేఏఎస్ను నిర్వహిస్తారు. పట్టణాలు నగరాల్లో రెండో దశ కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభం కానుంది. తొలి దశలో భాగంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో 50 రోజుల పాటు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైద్య శిబిరాలను విజయవంతంగా నిర్వహించారు. సొంత ఊళ్ళలోని 60 లక్షల మంది ప్రజలకు ప్రభుత్వం ఉచిత వైద్య సేవలు అందించింది. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లలో అందిస్తారు. రమేష్, సోని, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతోంది. మొదటి దశలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో రెండో దశలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఈ జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభం కానుండగా రేపు పట్టణ ప్రాంతాల్లో ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభమవుతుంది. వచ్చే 6 నెలల్లో మొత్తం 13,549 ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాలంటీర్లు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు వీరందరూ కూడా ప్రతి ఇంటిని 2 సార్లు సందర్శిస్తారు. ఈ 2 సార్లు సందర్శించినటువంటి సందర్భంలో క్యాంపులు ఎప్పుడు నిర్వహిస్తారనే అంశాన్ని కూడా అటు ప్రజలకు తెలియజేస్తారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ఎవరైతే అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో వారికి వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొదటి దశలో నవంబర్, డిసెంబర్ లో ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి పెద్ద ఎత్తున స్పందన కూడా వచ్చింది. ఈ స్పందన ద్వారా దాదాపుగా 1 కోటి మందికి పైగా ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చే 6 నెలల పాటు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల సమస్యలు ఏవైతే ఉంటాయో ప్రధానంగా హెల్త్ కి సంబంధించిన ఇష్యూస్ వాటిపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎవరైతే బాధితులు ఉంటారో వారికి ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటు ఆరోగ్య పరీక్షలు చేయడం, మందులు ఇవ్వడం, ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతూ ఉంది. ఇది ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. సోని, థ్యాంక్ యూ రమేష్. నిరంతరాయంగా కార్యక్రమాన్ని కొనసాగించడంలో భాగంగా రెండో దశను చేపట్టారు. 6 నెలల్లో 13,954 శిబిరాలు జేఏఎస్ రెండో దశలో రాష్ట్ర వ్యాప్తంగా 6 నెలల్లో 13,954 సురక్షా శిబిరాలు నిర్వహించేలా వైద్యశాఖ ప్రణాళిక రూపొందించింది. గ్రామాల్లో 10,032, పట్టణాల నగరాల్లో 3,900. ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించారు. ఇప్పటికే ప్రభుత్వం చర్చలు జరిపిన సఫలం కాలేదు. దీంతో ఇవాళ మరోసారి మున్సిపల్ కార్మికులను చర్చలకు పిలిచింది ఏపీ ప్రభుత్వం. ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో మంత్రులు బుగ్గన, ఆదిమూలపు సురేష్ మున్సిపల్ కార్మికులతో చర్చలు జరపనున్నారు.
ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించారు. ఇప్పటికే ప్రభుత్వం చర్చలు జరిపినా సఫలం కాలేదు. దీంతో ఇవాళ మరోసారి మున్సిపల్ కార్మికులను చర్చలకు పిలిచింది ఏపీ ప్రభుత్వం. ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో మంత్రులు బుగ్గన, ఆదిమూలపు సురేష్ మున్సిపల్ కార్మికులతో చర్చలు జరపనున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సంతోష్, చెప్పండి, ఇవాళ మరోసారి మున్సిపల్ కార్మికుల చర్చలకు పిలిచింది ఏపీ ప్రభుత్వం, దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఏపీలో గత వారం రోజుల నుంచి కూడా మున్సిపల్ కార్మికులు తమ యొక్క డిమాండ్ల సాధనకి అయితే కనుక సమ్మె బాట పట్టడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో సమ్మె ప్రారంభమైన మొదట్లోనే ప్రభుత్వం కార్మిక సంఘాలతో అయితే కనుక చర్చలు జరపడం కూడా జరిగింది. ఈ చర్చలు విఫలం కావడంతో ఇటు సమ్మె అనేది కూడా కొనసాగించారు. అయితే మరోసారి అయితే కనుక ఈ రోజు సచివాలయంలో అయితే కనుక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అదేవిధంగా ఆదిమూలపు సురేష్ తో అయితే కనుక కార్మిక సంఘాలతోటి సమావేశం అయితే నిర్వహిస్తా ఉన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఇప్పటికే కొన్ని విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కేటగిరీలో వారికి అయితే కనుక వారి యొక్క అలవెన్స్ అనేది కూడా ప్రకటించడం కూడా జరిగింది. మరికొన్ని కేటగిరీలో ఉన్న వారందరికీ కూడా అలవెన్స్ ఇవ్వాలంటూ కూడా తమ యొక్క డిమాండ్లు అనేది కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ చేయాలి, అదేవిధంగా వారి యొక్క వేతనం అనేది కూడా పెంపొందించాలి అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఎంతో ప్రాముఖ్యత చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రభుత్వంతో ఇటు అంగన్వాడీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో వీరి యొక్క సమస్యలు కూడా పోరాడుతా ఉన్నారు. అయితే ఏ విధంగా పరిష్కరిస్తుంది ఏంటి అన్న దానిపై అయితే కనుక ఇటు కార్మికులందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సోనియా, థ్యాంక్ యూ సంతోష్. నీతి నిజాయితీ పరులే రాజకీయాల్లోకి రావాలని అన్నారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. సంపాదన కోసం కొంతమంది రాజకీయాల్లోకి రావడం ఫ్యాషన్గా మారిందన్నారు. తాను దోచుకోను, ఇంకొకరిని దోచుకోనివ్వని అని అన్నారు. అందుకే తనపై అక్రమార్కులు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని చెప్పారు. విజయవాడలో అవినీతి అక్రమార్కులను సహించేది లేదని చెప్పారు. విజయవాడ వెస్ట్ నుంచి తన కుటుంబం సభ్యులు ఎవరు పోటీ చేయరని కేశినేని నాని స్పష్టం చేశారు. కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలని నా కోరిక. ఎందుకంటే చాలా మంది చూస్తున్నాం, ప్రజాసేవలోకి వస్తూ ఉంటారు. ఎందుకు వస్తాం? ఎజెండా ఏంటంటే మేము ఒక ఇంత పెట్టాం, మేము దానికి 100 రెట్లు ఎక్కువ సంపాదించుకోవడానికి అన్నట్టు ఉంటాను. లేదంటే కొంతమంది కులం పేరు చెప్పో, మతం పేరు చెప్పో, బ్లాక్ మెయిల్ చేసో డబ్బులు సంపాదిస్తున్న ఎజెండాగా రాజకీయాల్లోకి వస్తాం. ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. రాజకీయం అంటే, ప్రజాసేవ అంటే చాలా త్యాగం కావాలి. అంత త్యాగం ఉన్నోళ్లే రాజకీయంలో రావాలి. అలాగే ఈ 10 ఏళ్ళు నా ఈ అధికారాన్ని ఏదైతే ఎంపీగా ఉన్నానో ఎయిర్పోర్ట్ ప్రోటోకాల్ తప్ప నా కుటుంబం దేనికి వాడుకోవాలి. నా వ్యాపారం అనుకున్న సంగతి కూడా మీకు తెలుసు. నా కుటుంబ సభ్యులు ఎవరూ కూడా విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేయరు. అది బీసీలు కానీ మైనార్టీ సీట్లు కానీ అది మా కుటుంబ సభ్యులు ఎవరు ఇక్కడ రారు, పోటీ చేయరు. మేము రాజకీయం చేసేది ప్రజాసేవ కోసం, ఈ ప్రాంతం కోసం తప్ప ఏదో వెస్ట్ నేర్చుకుందామనో, ఈస్ట్ నేర్చుకుందామనో, సెంట్రల్ నేర్చుకుందామనో ఏదైనా సామ్రాజ్యం కాదు. వీడు కాపలా కుక్క విజయవాడ పార్లమెంట్కి వీడు తినడం, మమ్మల్ని తిన్నీడు అంత తప్ప ఏం ఎజెండా లేదు. రాజకీయాల్లో నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామిని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దర్శించుకున్నారు. వీరికి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేయించారు. అనంతరం బట్టి విక్రమార్కను శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ముంబై నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేసే మహిళ అయోషా ఫిర్దోస్ను మరో నలుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు మలక్పేట ఏసీపీ శ్యామ్ సుందర్ తెలిపారు. అయోషా ఫిర్దోస్ డ్రగ్స్ తెస్తున్నట్లు అందిన సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు, చాదర్ఘాట్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు.
అయోషా ఫిర్దోస్ వద్ద ఉన్న 8 గ్రాముల యాంటఫెమిన్ 6 మొబైల్ ఫోన్లను సీజ్ చేసినట్లు ఏసీబీ శ్యామ్ సుందర్ చెప్పారు. డ్రగ్స్ సరఫరా చేసిన ఖైజారుద్దీన్ అన్నాస్, మహమ్మద్ అఫాన్, అయాజ్ ఖాన్, షాబాజ్ షరీఫ్లపై కూడా కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. బాంబే నుంచి ఒక లేడీ శ్రీమతి ఫిర్దోస్ బాంబే నుంచి ఈ డ్రగ్స్ తీసుకొని వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ రావటం, ఇమీడియట్గా కమిషనర్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ డీసీపీ మేడంకి ప్లస్ మళ్ళీ వాళ్ళ అట్ట డీసీపీ మేడంకి అట్ట డీసీపీ సార్కి వాళ్ళందరూ ఇన్ఫార్మ్ చేయటం, అదేవిధంగా ఇమీడియట్గా మాకు కూడా ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా మేము మా గౌరవ డీసీపీ సార్ కూడా ఇన్ఫార్మ్ చేయటం. ఈ 2 టీంలు టాస్క్ ఫోర్స్ ప్లస్ మళ్ళీ ఈ సాదగాడ్ పోలీసు ఆ బస్సు ఎక్కడైతే దిగే అవకాశం ఉందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ పక్కా ఉన్నదో అక్కడే 2 టీంలు కాసుకుని కూర్చోవటం. ఆ బస్సు 10:30 ఆ ప్రాంతంలో నల్గొండ ఎక్స్ రోడ్ దగ్గర ఆగటం. ఆగిన తర్వాత ఎవరైతే మేము సస్పెక్ట్ చేస్తున్నామో ఫిర్దోస్ అని చెప్పి లేడీ, ఆమె దిగిన తర్వాత ఆమె జస్ట్ ఆ పక్కనే ఉంటే ఆమెని నలుగురు వచ్చి ఆమెతోని మాట్లాడుతున్నప్పుడు ఇమీడియట్గా నలుగురు ప్లస్ మళ్ళీ ఈ ఫిర్దోస్ అనే లేడీని కూడా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఏంటంటే ఇప్పుడు దీని దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. ప్రజలు చలితో గజగజ వణికిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ చలి పంజా విసురుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో రోజురోజుకు చలి తీవ్రత అధికమవుతోంది. మరో 2 రోజులు ఈ చలి తీవ్రత తప్పదంటోంది వాతావరణ శాఖ. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో 10 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తగ్గిందని వివరించింది. చలి తీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. గుజరాత్లోని ద్వారక జిల్లా కళ్యాణ్పూర్లో బోరుబావిలో పడి చిన్నారి ఘటన విషాదాంతమైంది. బోరుబావిలో పడిన చిన్నారి మృతి చెందింది. బోరుబావి నుంచి బయటకు తీసిన తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందిందని అధికారులు తెలిపారు. 2.5 ఏళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందు ఉన్న బోరుబావిలో పడిపోయింది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. బాలికకు ఊపిరాడేందుకు బోరుబావి లోపలికి ఆక్సిజన్ పంపించారు. పాపను బయటికి తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత అధికారులంతా రక్షణ చర్యలు పర్యవేక్షించారు. చివరకు చిన్నారిని బయటకు తీసిన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. కేరళకు చెందిన జైహింద్ టీవీ ఛానల్లో పెట్టుబడులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ శివకుమార్ ఆయన భార్య ఉషతో పాటు 30 మందికి నోటీసులు జారీ అయ్యాయి. ఢిల్లీలో జనవరి 11 విచారణకు హాజరు కావాలని సూచించారు. ఆ ఛానల్లో పెట్టుబడులు, వాటా వివరాలు తెలియజేయాలని నోటీసుల్లో అధికారులు కోరారు.
ఆదాయం కన్నా ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు ఢిల్లీలోని ప్లాట్లో 8 కోట్ల పై చిలుకు నగదు దొరికిన వ్యవహారంలో శివకుమార్ ఇప్పటికే సిబిఐ ఈడీ కేసులను ఎదుర్కొంటున్నారు. ఆయనకు 2013-18 మధ్యలో ఉన్న సంపాదనలో 74 కోట్లు లెక్కకు మించిన ఆదాయం ఉందని 2020లో సిబిఐ కేసు నమోదు చేసింది. తనకు జైహింద్ ఛానల్లో వాటా ఉందని 2017-18లో దాఖలు చేసిన ప్రమాణ పత్రం, ఆస్తి వివరాలలో ఆయన ప్రకటించారు. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శివకుమార్పై కేసు పెట్టి విచారణకు సిబిఐకి ఇచ్చిన అనుమతులను గత ఏడాది నవంబర్ 20న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీజేపీ నాయకుడు బసవగౌడ పాటిల్ యత్నాల్ ఉన్నత న్యాయస్థానంలో రిట్ వేశారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. తాను జైహింద్ ఛానల్లో రహస్యంగా పెట్టుబడులు పెట్టలేదని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తనపై ఒత్తిడిని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల ద్వారా వేధిస్తుందని ఆయన ఆరోపించారు. ఇది వాటి మార్నింగ్ ఎడిషన్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.